శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాపద్మాటవర్క్ష్య స్థాపన కథనం. హయగ్రీవుడు చెప్పెను. ఇక వాపీత్రయం మొదలగు వాని కక్షాభేదములు చెప్పెదను. దీన్ని విన్న మాత్రాన లక్ష్మీ మహోదయం కలుగును. మారుతయోజనం కల 1000 స్తంభముల భవనములలో మనస్సు అనే మహాభవనం కలదు. అది సమస్త రత్నాలతో విచిత్రంగా చేయబడింది. పూర్వ భవనాల వలనే గోపురాలు, ద్వారాలు, తలుపులు, వాని గడియలు మొదలగు వానితో కూడుకున్నది. దాని మధ్య కక్షాభాగం మొత్తం అమృతవాపిక. ఆ అమృతాన్ని తాగి పురుషులు, యోగులు, సిద్ధులు, వజ్రశరీరులు, మహాబలులు, ప్రాజ్ఞులు అగదురు. అది రసాయనమే. అమృతము ఆ నిండిన బావిలో నీరుగానే ఉన్నది. దాని గంధాన్ని వాసన చూసినంత మాత్రాన సిద్ధాను కాంతకు పతి అగును. ఓ అగస్త్య, ఈ 2 భవనాల పక్కన అమృతపు బావి యొక్క 2 తీరముల పక్కన నుండి నీటిని తాకకునను పురుషుని పాపాలు నశించును. ఇక తక్కిన అన్ని బావుల కోసు పొడవు కలది. వాని జలమధ్యన లోతు 4 యోజనాలు. దాని యొక్క మెట్ల వలయాలు అనేక రత్నాలచే విచిత్రాలుగా చిత్రించబడ్డవి. దాని యందు హంసలు, సారసములు, స్వర్ణవర్ణములు, రత్నవర్ణములు, మందములే, చంచలం లేని తరంగములు ఆ సరస్సు యొక్క ఒడ్డులను కొట్టుచుండును. ఓ వింధ్య గర్భాపహరణ, అచట ఉండు పక్షులు రసాయనమయమైన ఆ కొత్త జలమును త్రావి అచట అజరామత్వమును పొందినవి. అక్కడ కారండవ పక్షులు తమ కూతల రూపంలో ఎల్లప్పుడూ మహత్తరమైన లలితాదేవి మంత్రంనే జపించును. విశాలమై వాపికా చక్రాన్ని చుట్టి వచ్చుటకు నౌకా వాహనానికి తప్ప తక్కిన వారికి అచటికి పోవు మార్గం లేదు. అచట మంత్రిని దండనాథుల యొక్క ఆజ్ఞచేత మాత్రమే తార అను మహాశక్తితో తరణేశ్వరి అయుండును. అక్కడ నల్లకలువ వలె నల్లనైన పరిచారకులు తారకు అనేక మంది కలరు. వారు సరస్సు జలాన వేణ రత్న నౌకలతో క్రీడిస్తారు. ఈవలి ఒడ్డునకు వస్తారు, మరలా ఆవలి ఒడ్డుకి పోతారు. మాటిమాటికి వీణా, వేణు, మృదంగాది వాద్యాలు వాయించుచుందురు. అట తార యొక్క నావికులు నవయువతులు కోట్ల కొలది ఉందురు. వారు మాటిమాటికి దేవి యొక్క మిక్కిలి పుణ్యమైన కీర్తిని గానం చేయుదురు, నాట్యం చేయుదురు. కొందరు పడవ నడపు తెడ్డు చేత గలవారు, కొందరు సూగజలములను అనగా పడవ నడుపుచున్నప్పుడు ప్రవహించి జలములు చేత ధరించి వదులుట అలవాటు. ఆ జలం సూగజలం కావచ్చు. కొందరు అమృత జలాన్ని తాగుతూ నూర్ల పడవలతో చరిస్తారు. అనేక వాహక నౌకలు కలిగి నల్లని కాంతిగల శక్తులలో ప్రధానులు తారాంబ. ఆమె జల సమూహమును సమీపచేయుటలో సమర్థురాలు. మంత్రిని దండధారుల యొక్క ఆజ్ఞ లేక ఆ తార ఆ వాపికా జలంలో ముక్కంటికి తరించి పడవనీయదు, అనగా జలక్రీడ చెయ్యనీయదు. గానం చేయుచున్నవారు మన్నలతో సుందరతరములైన నౌకలతో తిరుగుచున్నవారు అడుగడుగున మహారాణి యొక్క మహౌదార్యమును చదువుచు గానం చేయుచున్నవారు మన్నలతో చేయబడ్డ పాత్రలతో మధువును మిక్కిలిగా తాగుచున్నవారు మణిగృహంన ప్రతి సుందరమగు ఇంట ఉండవారు. ఇటువంటి తార యొక్క నౌకాశక్తి సమర్థత మిక్కిలి సుందరంగా ఉండను. ఓ అగస్త్య, కొన్ని నౌకలు బంగారంతో ప్రకాశించినవి, కొన్ని మన్నులతో చేయించినవి, కొన్ని మొసలి ఆకారాన ఉన్నవి, కొన్ని లేడి ఆకారాన ఉన్నవి, కొన్ని నావులు సింహాసనం వలె ఉన్నవి, కొన్ని ఏనుగు ముఖం వలె ఉన్నవి. ఈ విధంగా విచిత్ర రూపములు గల నౌకలచే చుట్టబడ్డదై తారాంబ ఒక గొప్పదైన నౌక ఎక్కి విరాజిల్లుచుండెను. ప్రవాహమునకు అనుకూలంగాను వ్యతిరేకంగాను వాపికా జలమును సంచారం చేయుచు తారాంబ ఈ కక్షను రక్షించను. మనస్సు అనుభవం యొక్క మధ్యన 7 యోజనాల దూరముగా బుద్ధిశాల అను ప్రసిద్ధమైన భవనం 4 యోజనాల ఎత్తు కలిగి ఉన్నది. దాని మధ్య కక్షాభాగమున మొత్తం ఆనందవాపిక కలదు. అట దివ్యమైనది, వకులముల పరిమళములతో దట్టమైనది, కాచిన బంగారు కాంతి గల మహామధ్యము ఆ వాపీ జలముగా ఉండను. ఆనందవాపిక గాథలు పూర్వం వలనే చెప్పబడ్డవి. అచ్చట మెట్లు మొదలగు వాణి క్రమం పక్షులు పూర్వం వలనే ఉండను. అచ్చట ఉన్న జలరూపమైన మధ్యాన్ని తాగుచూ తీరంలో ఉన్న వారే, శక్తులు మత్తుతో పిచ్చెక్కిన వారే, ఎర్రనైన వారే విహరిస్తారు. సాక్షాత్తు వారిణీదేవియే అచ్చటి నౌకాధి నాయిక. ఆమెను సుధామాలినిగాను అమృతేశ్వరిగాను చెప్పుదురు. ఆ వారిణీదేవికి అచ్చట మణినౌకలో ఉన్న శక్తిసేనతో చెక్కిళ్ళు ఎర్రబారను. పారిజాత పుష్పమాలతో చుట్టి అలంకరించిన కొప్పు కలిగి ఉండను. కదులుతున్న కలువ వలె ఉన్న మద్యం నింపిన పానపాత్రమును ధరిస్తున్నది. అట్లే వేరొక మణిపాత్రలో వండిన మాంసపు ముక్క ఉంచబడింది. ఇటువంటి నౌకాశ్రేణుల నాయక వారిణీదేవి విరాజిల్లుచున్నది. ఆమె కూడా మంత్రిని దండనాథుల యొక్క ఆజ్ఞచేతనే అందరికీ వాపిలో
వారణీదేవి తరుణమునకు అనగా ఈదుటకు అవకాశం ఇచ్చెను. అనుమతి లేకపోతే ముక్కంటికి కూడా జలక్రీడా అవకాశం లభించదు. ఇక విశాల వాయుయోజనం గల బుద్ధి అను మహాభవనంలో అహంకారం అను మహాభవనం కలదు. అది పూర్వవాని వలె గోపురాలతో కూడినది. ఆ రెండు భవనాల మధ్య కక్షాభూమి అంతయు ఓ ముని విమర్శవాపిక అను నది కలదు. అది సుషుమ్నా నాడికి సంబంధించిన అమృతం ఆకారం దాల్చినట్టుది. అది మహాయోగుల యొక్క ప్రాణాయామ వాయువు నింపిన అంతర్ముఖమైన మనసు యొక్క రూపం. అది సుషుమ్నా దండం యొక్క వివరమున పరమాత్మకంగా మేల్కొని ఉండును. ఓ ముని, అదే ఆ వాపిక యొక్క జలం. పూర్వం వలనే ఆ తీరముల మెట్లు, పక్షులు, నౌకలు చెప్పబడినవి. అచట నౌకేశ్వరీదేవి కురుకుల్లా అని ప్రసిద్ధి చెందింది. ఆమె తమ్మాల వృక్షం వలె నల్లని ఆకారం కలది. నల్లని కంచకం ధరించింది. తనతో సమానురాళ్ళైన ఇతర నౌకీశ్వరులతో చుట్టబడింది. రత్నములతో చేసిన తెట్లు చేతిలో కలది. నిత్యం ప్రకాశించు మదంతో నునుపెక్కింది. మణి నౌకనెక్కినదై నౌకేశ్వరీదేవి ఓ ముని చుట్టూ తిరును. వాపికలోని నీటి యొక్క గాథ పూర్వం వంటిదే. విశాల మారుతయోజనం గల అహంకార భవనం యొక్క మధ్యన సూర్యబింబ మహాభవనం కలదు. అది 4 యోజనాల ఎత్తు కలది. అట లలితా పరమేశ్వరి వెలుగొందెను. అది సూర్యునికి కూడా గొప్ప అరుణోదయమయ్యను. వారిద్దరి మధ్య కక్షలోని భూమి కురవిందమనులతో పొదగబడింది. అచటలే ఎండ ఒక్కొమ్మడిగా వచ్చు కాంతిలో మిక్కిలిన తీవ్రమైన తపమును చేసి సూర్యుడు ఆ కాంతిని పొందెను. సమస్త గ్రహరాశి గణములు, నక్షత్రాలు, తారకాలు అవి కూడా ఇచ్చట తపం చేసి లోకముల భాషింపచేయువానిగా అయినవి. ఓ ముని, సూర్యుడును భౌరవుడచ్చట 12 విధములుగా అయ్యను. కోట్ల కొలది తైజసీ శక్తులతో కూడిన వాడు కూడా అయ్యను. మహాప్రకాశ రూపుడు, మదంచే ఎర్రనైన కన్నులు కలవాడుగాను, కంకోలి తరుఖండములందు నిత్యం క్రీడించు ఆనందమునకు ఉత్సుడుగాను తన్మయుడుగాను అయ్యను. దాని యొక్క సూర్యబింబం వంటి భవనం యొక్క మహాశక్తి మహాప్రకాశం అనే పేర ఉన్నది. చక్షుష్మతి అను మరొక శక్తి కలదు. ఛాయాదేవి అను మరొక పరాశక్తి కలదు అని కూడా చెప్పబడింది. ఈ విధంగా మువ్వరైన ఇష్టశక్తులతో చుట్టుకుని లలితా మహేశ్వరి యొక్క విద్యలను హృదయాన జపించుచుండును. లలితా పరమేశ్వరి భక్తుల యొక్క ప్రకాశవంతమైన ఇంద్రియములను జ్ఞాన ప్రకాశవంతములుగా చేయిచు బహిరంతస్సులతోనూ తమోజాలమును సమూలంగా నిర్మూలించును. అచట లేత ఎండ కాంతిలో మార్తాండ భైరవుడు ప్రకాశించును. విశాల మారుత యోజనం కల సూర్యబింబ మహాభవనంలో చంద్రబింబమైన భవనం కలదు. అది 4 యోజనాల ఎత్తు కలది. పూర్వం వాని వల్లే గోపుర ద్వారక పాట అర్గములతో కూడినది. వాని మధ్యభూమి అంతా చంద్రికా ద్వారం అనబడును. ఆ చంద్రికా ద్వారమున సుదారుణమైన తపం చేసి ఆత్రి నేత్రముల నుండి పుట్టినవాడై చంద్రుడు కాంతిని పొందెను. ఇచ్చట సోమనాథుడు అను దేవుడు ఉండును. అతడు నిర్మలమైన ఆకారం కలవాడు. ముల్లోకముల చీకటిని నశింపచేయువాడు. సంసారమును నడిపించేవాడు. పానపాత్రము నిండగా వెన్నెల అమృతాన్ని తాగుచు 27 నక్షత్రముల శక్తులతో చుట్టబడి ఎల్లప్పుడూ నిండై తన ఆకారం కలిగి కళంకం లేని నిజాకారం కలవాడై అచటని చంద్రికా ద్వారమును భగవంతుడైన శశి ఉండను. ఆ చంద్రుడు అశ్విని మొదలగు నక్షత్రములతో కూడి లలితాదేవి యొక్క జపములతోనూ స్తోత్రములతోనూ పూజా శతకములతోనూ ధ్యానములతోనూ కాలం గడుపును. ఇతరములైన తారానామధేయం గల శక్తులు కూడా అతని దగ్గరే వేల కొలది ఉండను. ఆ కక్ష వారితో నిండినది. ఇక విశాల వాయుయోజనం కల చంద్రభవనంలో శృంగారమను భవనం కలదు. అది 4 యోజనాల ఎత్తు కలది. శృంగార భవన రూపాలైన కౌస్తుభ మన్నుల చేత అన్నట్లు నిర్మించబడింది. దాని మధ్యన మహాశృంగారమైన కోటవగను కలదు. అచట శృంగార రస పరిపూరితములైన కందకం చుట్టూ నానా భూషణాలతో ప్రకాశించిన శృంగార శక్తులున్నారు. వారచట వేల నౌకలతో తిరుగుచూ విజృంభించిన వారు ఎల్లప్పుడూ మదించి నౌకలో ఉన్న కుసుమాయుధని ఉపాసింతురు. అతడు లలితాగ్నికి లొంగినవాడై సమ్మోహనం మొదలగు బాణములతో సమస్త లోకాలను విశ్వమును సమ్మోహింపచేయుచుండును. అతని ప్రభావానికి ముగ్ధులై మహాపద్మాటవీ స్థలమున నివసించగోరుదురు. శుద్ధ వేషం కలవారై లలితాభక్తి నిండిన వారై సావధానమైన మనసుతో పద్మాటవీ స్థలానికి చేరుదురు. సురులు, సిద్ధులు, నరులు, అసురులు
ఆ పద్మాటవీ స్థలానికి పోనేలేరు. సహజంగా శుద్ధ చిత్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె ఆజ్ఞతో మాత్రం మహాపద్మాటవీ స్థలానికి పోవుదరు. సంసారులు రాగాంధులు, బహువాంఛలు ఊహలు గలవారు, గొప్ప కులమునకు చెందినవారు, సంశయ జ్ఞానం దుమ్ము పట్టినవారు, గాఢమైన రాగమును ప్రవేశించిన వారైన పురుషులు, ప్రౌఢులకు, యవ్వనంలో ఉన్నవారికి వ్యామోహం కలిగించే మహాశృంగారమును కందకమును తరించుటకు అసమర్థులు. అందుకే జయింపనలవి కాని సౌందర్యం కలిగి త్రిలోకములలోని జననములను మోహింపచేయువాడైన మన్మథుడు ఆ మహాశృంగార పరీక్షకు అధికారిగా ఉండట కారణం. అతని ఈ మొత్తమును దాటి మహాత్ములను కూడా మోహింపచేయు మహాపద్మాటవని చేరుటకు ఎవ్వడూ సమర్థుడు కాడు. తర్వాత 7 యోజనాలు గల శృంగార భవనంలో చింతామణి గృహమను చక్రరాజ మహాభవనం కలదు. దాని మధ్యలో మొత్తం భూమి అంతటను రత్నాలచే అలంకరించబడినవి. దాని పేరు మహాపద్మాటవి. అది సర్వ సౌభాగ్యాలను ఇచ్చినది. ఓ ముని, అన్ని దిక్కుల్లో ఆ చెప్పబడిన గోపురాలు 100 కలవు. భవనాలు మాత్రం శుభములైనవి 25 కలవు. అన్ని భవనాలకు మూలంగా యోజనం పునాది తీసుకొనబడింది. ఓ ముని, పద్మాటవీ స్థలాన్ని గురించి చెప్పేదను, సావధానంగా వినుము. అచట సమస్త రత్నాలు పొదిగిన వారి యోజనాల్లో అంతటను గొప్ప కాండం గల స్థల పద్మములు కలవు. కానీ కాండములొక యోజనం పొడవైనవి, మెత్తని ముండ్లతో చుట్టబడినవి. వాని రేకులు 10 తాడి చెట్ల పొడవైనవి. ఆ మెట్ట తామర పూల కింజల్కములు 5 తాడి చెట్ల పొడవైనవి. ఆ తామర దుద్దులు 10 తాడి చెట్ల ఎత్తు కలవి. అచట ఏకంగా కోట్ల పద్మములు కలవు. అవి నూతన సుగంధములతో మనోహరములు, విరివిగల దళములతో కూడినవి, ఎల్లప్పుడూ వికసించి ఉండనవి, మిక్కిలి సుకుమారములైనవి. మహాపద్మాటవీ కక్ష యొక్క తూర్పున ఓ కుంభ సంభవుడైన అగస్త్యముని ఒక కోసె ఎత్తు కలదయు అర్ఘ్యపాత్ర మహా ఆధారమున ఉన్నది. ఆ ఆధారం చుట్టూను ప్రకాశించిన ఆకారములతో శక్తులున్నవి. అవి సూర్యుని యొక్క ధూమ్రార్చి మొదలగు 10 కళలు, ఉద్దీప్తమైన యవ్వన సంపద కలవి, నానాలంకారాలు అలంకరించబడినవి. ఆధార రూపుడై శోభావంతుడై భగవంతుడైన అగ్నిని అంతటను కౌగలించుకొని మన్మధునిచే అలసభావం పొందినవై ఉన్నవి. ధూమ్రార్చి, ఉష్ణ, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, వావ్యవహ, కవ్యహ అను ఈ 10 కళలు వహ్నికి ఆధార రూపిణులుగా చెప్పబడినవి. అచట ఆధారమున ఉండ దేవుడు పాత్ర రూపం ఆశ్రయించను. సూర్యుడు ముల్లోకముల చీకటిని నశింపచేయటలో ప్రసిద్ధి చెందిన ఉదయం కలవాడు. సూర్యాత్మకమైన ఆ పాత్రం 1.5 యోజనాల ఎత్తు కలది. 1 యోజనం పొడవు వెడల్పు కలది. మహాజ్యోతితో వెలిగినది. ఆ పాత్రమునకు చుట్టగా పుత్రికల వలె శరీరాలంటించి 12 కళలుండను. అవి సూర్యుని కన్నా మించిన కాంతి కలవి. తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వలిని, రుచి, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్షమ. ఆ పాత్రలో పరమానంద కారణమైన పరమామృతం కలదు. అది సమస్త ఔషధీ రసాలతో ప్రకాశించినది. మనోహరమైన పరిమళాలతో కూడినది. మిక్కిలి సుగంధములైన నల్ల కలవుల చేతను, వాడని చెలుగలవుల చెంగలవుల చేతను సువాసితమైనది, నిత్యము మనోహరమైనది, చల్లనిది, తేలికయే నిర్మలమైనది, కదులుచున్న 100 కొలది తరంగాలచే గంభీరమైనది, లలితా పూజకు తగినది, ఎప్పుడూ శబ్దించినది, అర్చనకు కారణమై భాషించినది. ఆ అర్ఘ్యము చంద్రకళామయమైన అమృతమని చెప్పబడింది. దాని యందు సన్నని చంద్రకాంతి కళలు నైకామణులతో కలిసినవే చక్కగా ఉన్నవి. అవి అమృత, మానద, పూష్ణి, తుష్ణి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణామృత. అవి అమృత కిరణుని కళలు. నవయవ్వనం నిండి ఎల్లప్పుడూ నగమోము కలవై పుష్టి, బుద్ధి, స్థితి, మేధ, కాంతి, లక్ష్మి, జ్యుతి, ధృతి, జర, సిద్ధి అనేవి బ్రహ్మ యొక్క కళలనబడ్డవి. స్థితి, పాలిని, శాంతి, ఈశ్వరి, తతి, కామిక, వరద, హలాదిని, దీర్ఘ అనేవి హరి యొక్క కళలు. తీక్ష్ణ, రౌద్రి, భయ, నిద్ర, తంద్ర, క్షుత్, క్రోధిని, త్రప, ఉత్కరి, మృత్యువు ఇవి అచ్చట ఉన్న రౌద్రీ కళలు. ఈశ్వరుని కళలు పచ్చనివి, తెల్లనివి, ఎర్రనివి, సితములని 4 కళలే శంకరుని అనబడినవి. ఇక నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, ఇందిర, దీపిక, రేచిక, మోజిక, పర, సూక్ష్మామృత, కళ, జ్ఞానామృత, వ్యాధిని, వ్యాపిని, మోరూపిక ఈ 16 శక్తులు అచ్చట క్రీడించుచుందురు అనబడినవి. రుద్రనౌకలో ఎక్కిన వారై చెంచలురై వేల కొలది విద్యలు ఇటు అటు శక్తి రూపాన క్రీడింతురు. హస్తోదల సంశోధనం కొరకు బ్రహ్మచే సృష్టించబడ్డ వీరు ఆ హస్తోదకమైన అమృతం తాగి శక్తులు ఎల్లప్పుడూ మత్తెక్కి ఉందరు.
మహాపద్మాటవి ఎందుండినను మహాచక్రం నందుండను క్రొంగొత్త అయినదియో మాటి మాటికి సౌగంధ్యం నిండినదియో అమృతమయమైన మహార్ఘ్యమును వేల కొలది మణికుంభాలతో కోట్ల కొలది బంగారు కుండలతో ఎల్లప్పుడూ నింపి చింతామణి గృహమునందున్న వారి పరిచారిక శక్తులు మదోద్ధతలై అనుమాది శక్తులకు అర్ఘ్యమునిచ్చెదరు. మహాపద్మాటవీ కక్ష యొక్క తూర్పు భాగాన అర్ఘ్యకల్పనం చెప్పబడింది. తర్వాత అచ్చట మరొకటి కూడా చెప్పబడను. ఓం శాంతి శాంతి శాంతి.